ఓకే. ఈవెన్ దో మనకి బ్రెయిన్‌కి ఆక్సిజన్ కూడా త్రూ ఇయర్ కూడా వెళ్తుందంట. లేదు లేదు లేదు, ఓన్లీ సౌండ్ మాత్రమే వెళ్తుంది. ఓకే. పిల్లలు కొన్నిసార్లు చిన్న చిన్నవి ఉండిపోవడం కానీ ఈ థర్మాకోల్స్ ఉండిపోయినప్పుడు కూడా వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది, తినలేరు, పెయిన్ వస్తుంటుంది. ఎందుకు అంటే వామిటింగ్ ఎందుకు వస్తుందంటే ఈ వామిటింగ్కి సంబంధించిన నరం చెవిలో స్పర్శకి సంబంధించిన నరం, ఈ రెండు ఒకటే నరాలు అవ్వడం వల్ల ఓకే మనకి అలానే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఎప్పుడైనా చెవి బడ్తో క్లీన్ చేసుకుంటుంటే దగ్గు వస్తుంది. ఈ దగ్గు వామిటింగ్ ఈ రెండు వ్యాగస్ అనేటువంటి ఒక నరం ద్వారా వస్తాయి. చెవికి సప్లైకి కూడా వ్యాగస్కి సంబంధం ఉంటుంది. అందుచేత చెవిలో ఏదైనా పెట్టుకున్నప్పుడు వామిటింగ్ రావడం జరుగుతుంది. ఇంకొక కారణం ఏంటంటే చెవి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఇన్నర్ ఇయర్లో బ్యాలెన్సింగ్ ఆర్గాన్ కూడా ఉంటుంది. ఆ ఆర్గాన్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా జబ్బు వచ్చినా సరే వామిటింగ్ రావడం అనేది సహజంగా ఉంటుంది. ఓకే. అండ్ కొన్నిసార్లు మనం వ్యాక్స్ చూస్తూ ఉంటాం. వ్యాక్స్ ఎక్కువ కొంతమందికి ఎక్కువ ఉంటుంది, దాన్ని క్లీన్ చేస్తారు. క్లీన్ చేయడానికి చాలా యూజ్ చేస్తుంటాం. మీరు చెప్పినట్టు ఇయర్ బడ్స్ వాడతాం, హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి వాడతాం. అస్సలు వాడకూడదు. సో వాడకూడదు, కానీ అవే మనకి తరతరాలుగా ఏమంటారు సాంప్రదాయబద్ధంగా వస్తున్నట్టు తరతరాలుగా దానే యూజ్ చేస్తారు. కొంతమంది పిన్స్ వాడతారు, కొంతమంది ఎక్కడ పడితే అక్కడ కీ చైన్స్ వాడేస్తుంటారు. సో అసలు అలాంటి వాడితే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి? అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వ్యాక్స్? వ్యాక్స్ కూడా ఎందుకు ఫామ్ అవుతుంది? వ్యాక్స్ అనేది మన చెవిలో సహజంగా తయారయ్యేటువంటి ఒక పదార్థం అని చెప్పుకోవచ్చు. అంచుమించుగా అందరిలోనూ ఉంటుంది. అయితే అసలు వ్యాక్స్ అంటే ఏంటి? మనం చర్మం మీద ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి నూనె పదార్థం తయారవుతూ ఉంటుంది. అంటే మన మొహానికి జిడ్డు పట్టింది అనుకుంటాం, అంటే అది ఒక నూనె. అలానే చెవి లోపల చర్మంలో కూడా నూనె తయారవుతుంది. రెండవది, మనం చర్మం మీద చనిపోయినటువంటి చర్మ కణాలు ప్రతిరోజు బయటికి జారిపోతూ ఉంటాయి. అది మనకి తెలియకుండానే జరిగిపోతుంది. అదే చెవి లోపల ఈ చనిపోయిన చర్మ కణాలు, నూనె, ఈ రెండు కలిసి ఒక ముద్దలాగా తయారైతే దాన్ని మనం వ్యాక్స్ అంటాం. అయితే ఈ వ్యాక్స్ నిరంతరం తయారవుతుంది అందరికీ. అయితే చెవిలో ఉన్న ఒక గొప్ప ప్రక్రియ ఏంటంటే తనంతట తానుగా, అదే సెల్ఫ్ క్లీనింగ్ అంటాం, తనంతట తానుగా అది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అంటే లోపల తయారైన వ్యాక్స్ ఏమాత్రం ఉండకుండా బయటికి జారిపోతూ ఉంటుంది. ఇలా జారిపోయే ప్రక్రియ వల్ల లోపల చెవి లోపల డస్ట్ కూడా ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఏదైనా మన ఇంట్లో టేబుల్ మీద 4 రోజులు క్లీన్ చేయకపోతే దాని మీద డస్ట్ ఉంటుంది. మన చెవిలో ఆ డస్ట్ ఉండదు. మన చెవిని ఎవరు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎంచేతంటే ఈ వ్యాక్స్ తయారయ్యి ఈ వ్యాక్స్ నిరంతరం అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా లోపలకు వెళ్ళిన డస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే చెవిని ఒక విధంగా శుభ్రంగా ఉంచేటువంటి ప్రక్రియ. మేము చాలామంది చెవులు చూసినప్పుడు 40-50 రెట్లు మ్యాగ్నిఫై చేసి చూసినా సరే చెవిలో ఏ విధమైన దుమ్ము ధూళి కణాలు ఉండవు, చాలా క్లీన్గా ఉంటుంది. ఈ నార్మల్ ప్రక్రియలో వ్యాక్స్ రోజు బయటకు వచ్చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ కొద్దిగా వ్యాక్స్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. అలా అక్యుములేట్ అయిన వ్యాక్స్ వల్ల ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్కి ఏదో బడ్ కానీ ఏదో ఒకటి పెట్టి తీయడానికి ప్రయత్నించే క్రమంలో కొంత బయటికి తీసినా సరే కొంత భాగాన్ని లోపలికి తోసివేయడం జరగడం వల్ల చెవి లోపల వ్యాక్స్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఈ చెవికి ఉన్నటువంటి రంధ్రం ఉండాల్సిన దానికంటే చిన్నదిగా ఉన్నప్పుడు ఈ వ్యాక్స్ బయటికి రాలేక లోపల ఉండిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వ్యాక్స్ తయారవుతుంది. అయితే ఇది ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయకూడదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే ఈ వ్యాక్స్ కొద్దిగా ఉబ్బి బుడగల రూపంలో బయటకు వచ్చేసి అదేదో ఒక రకమైన ప్రశాంతత, హాయి అనిపిస్తుంది. అయితే దానివల్ల లోపల చర్మం దెబ్బతింటుంది. ఉదాహరణకి మీ చేతి మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకుని చూడండి, చర్మం కమిలిపోతుంది, చర్మం దురదేస్తుంది, నొప్పి పెడుతుంది కూడా. మరి చెవిలో వేస్తే చెవిలో కూడా చర్మం కూడా పాడవుతుంది, సెన్సిటివ్ పార్ట్. సో అందుచేత హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయకూడదు. అయితే ఎందుకు ఇలా క్లీన్ చేయాల్సిన అవసరం అనిపిస్తుంది? చాలామందిలో ఇలా క్లీన్ చేయాలి అనిపించడానికి కారణం దురద. దురద ఎందుకు వస్తుందంటే కొద్దిగా ఫంగస్ ఉన్నట్టయితే కనుక ఈ దురద వల్ల చెవి క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సో ఈ ఫంగస్ ఉన్న సందర్భంలో యాంటీ ఫంగల్ క్రీమ్ కనుక చెవి లోపల వారానికి ఒక్కసారి అప్లై చేసినట్టయితే దురద తగ్గిపోతుంది,
వ్యాక్స్ ఉందనుకొని క్లీన్ చేయాల్సిన అర్జ్, ఆ కోరిక లేకుండా ఉంటుంది.